బిడ్డ ప్రమాణ స్వీకారం చేసేది, ఆ తర్వాత పాలన కొనసాగించేది విశాఖపట్నం నుంచే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటారు? ఎక్కడ ఉంటారా? ఇక్కడే ఉంటారు. దానిపల్లి, హైదరాబాద్, మన అమరావతిలోనే ఉంటారు. ఇక్కడే ఉంటారు. విశాఖపట్నం వెళ్ళరు. విశాఖపట్నం వెళ్ళరు, ఇక్కడే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారికి మొన్న ఈ మధ్య ప్రెస్ కాన్ఫరెన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, మీరు ఫాలో ఏంటి అర్థం ఏంటుంది, అయ్యా లక్షల కోట్లు చేసి రాష్ట్రం మీద బరువు మోపొద్దు, నీకు కావాల్సింది సెక్రటేరియట్కో మిగిలిన ఉన్నవి సరిపోతాయి, కావాలనుకుంటే ఈ రెండింటి మధ్య ల్యాండ్ తీసుకుని గుంటూరు విజయవాడ మధ్య కలిపితే మచిలీపట్నం నుంచి ఇక్కడికి 80 కిలోమీటర్స్ ఎంటైర్ ఇదంతా కూడా మెగా సిటీ డెవలప్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు ఒక మాట చెప్తావు, నీ గుమస్తాలు ఒక మాట చెప్తారు. నీ గుమస్తానే పెద్ద సీఎం, నువ్వేమో చిన్న సీఎం. నీకు బుద్ధి పుడితే విశాఖపట్నం రాజధాని అంటావు, నీ టైం బాగలేక సంకనాకి రోజులు వచ్చినాయంటే అమరావతి రాజధాని అంటావు. ఈసారి అమరావతి రాజధాని అనకపోతే గెలిచే అవకాశం లేదు కాబట్టి నువ్వు అమరావతి రాజధాని అంటున్నావు. ఎవడు నమ్మడం లేదు. నువ్వు గెలిస్తే గనక అమరావతి అనే పదాన్ని ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేస్తావు అని అందరూ నమ్ముతున్నారు. ఈ సజ్జలు మాట్లాడేటప్పుడు తడబడ్డం చూసావా? తడబడకుండా మాట్లాడలేడు తిక్కోడు. ఇక్కడే ఉంటాడు. తడబడకుండా మాట్లాడింటే అన్న ఒక రంగం ఉండు. ఆ తడబాటులోనే అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారని. ఇంకా పులివెందుల రాజధాని చేస్తానని చెప్పు, ప్రతి ఒక్కడు నమ్ముతాడు, అందులో ఎలాంటి సందేహం లేదు. అమరావతి రాజధాని చేస్తాను, గుంటూరు విజయవాడ మధ్య నేషనల్ హైవే రోడ్లో కుర్చీ వేసుకోకుంటాను, నేను ఎక్కడుంటే అక్కడే రాజధాని అనే జొల్లు కబుర్లు ఇక మీదట పనిచేయవు. దయచేసి నువ్వు మాట్లాడితే నువ్వన్నా మాట్లాడు, లేదా నీ గుమస్తాల చేతన్నా మాట్లాడి. నువ్వు ఒక మాట, నీ గుమస్తా ఒక మాట మాట్లాడడం ద్వారా నీ పార్టీ 11 నుంచి 2-3 స్థానాలకు పడిపోతుందే తప్ప పెరిగే అవకాశమే లేదు. అసలు యాక్చువల్లీ వైసీపీ పార్టీ లేదు, రాష్ట్రంలో పతనమైపోయింది. రేపు వచ్చే నెల 18వ తేదీ నీతో పాటు అసెంబ్లీకి 10 మందిని 11 మందిని తొడగొచ్చుకో, నీకు దమ్ముంటే.